హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఏమండి, ఇప్పుడు నేను టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి వెరైటీగా చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఒక్క ముద్ద కూడా వదలరు అసలు. చూపిస్తా ఎలా అనేది. ఫస్ట్ ఆయిల్ వేసానండి. కొంచెం శనగకాయ పప్పులు వేసానండి. మినప్పప్పు 2 స్పూన్లు అండి, చాలు. ధనియాలండి 1.5 స్పూన్ వేసాను. టేస్ట్ కోసం అండి కొంచెం మెంతులు, ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలండి. జీలకర్ర 1 స్పూన్ నువ్వులు వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి మీరు చేయకపోతే. అస్సలు ఒక్క ముద్ద కూడా వదలరండి, అంత బాగుంటుంది పచ్చడి టేస్టు. ఇవి ఏం చేసుకున్న తర్వాత తీసేసి అప్పుడు పచ్చిమిర్చి వేస్తానండి. పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి, ఒక టమాటా వేసాను. చింతపండు కొంచెం, కొంచెం మగ్గిపోతే చాలండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలండి. ఉప్పు, జీలకర్ర ఆల్రెడీ వేసి వేయించాను కదా నేను. వేయించేటప్పుడు ఉప్పు, వెల్లుల్లి వేసానండి. వేసాను కదండి. దోసకాయ కట్ చేసి పెట్టాను. ఇవి కొంచెం ముక్కలు వేసుకోవాలండి మిక్సీలో, చాలు. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేసాను. కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలండి 2, ఎండుమిర్చి, అయిపోయిందండి. కొంచెం ముక్కలు నేను మిక్సీలో వేసాను కదా, ఇప్పుడు కొంచెం ఇలా కలిపేస్తున్నానండి.